హాయ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే అక్టోబర్ 2 అండి. ఈరోజు గాంధీ జయంతి, పబ్లిక్ హాలిడే. అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఇంకా అతనైతే లేచి వాకింగ్కి వెళ్ళారు. పిల్లలైతే లేచారు ఇప్పుడేని. ఇంకా నేనైతే ఇంకా లేచి 6 గంటలకే లేచాను అతను వెళ్ళేటప్పుడే వాకింగ్కి. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది అనమాట. ఇంకా లేచి ఇంక నేనైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసి బట్టలు ఆరబెట్టేసుకున్నాను. ఇంకా బయట క్లీన్ చేసి ముగ్గు పెట్టేసుకున్నాను. ఇంకా అతను వస్తారనమాట, టీ ఇచ్చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. వెంటనే నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో మొత్తం చూడండి. నా వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా? పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే టీ పెట్టానండి. అతనైతే వాకింగ్ నుండి వచ్చేసారనమాట. ఒక పక్క అయితే నీళ్ళు పెట్టాను నేను స్నానానికని. మంచినీళ్ళు వచ్చాయి అనమాట. మాకు 3 డేస్కి ఒకసారి నల్ల వాటర్ వస్తుందని చెప్పాను కదా. ఈ వాటర్ అయితే పట్టాను. ఇంకా 2 బిందెలు అయితే పట్టేశాను అనమాట. ఈ టబ్ కూడా పెట్టాను అనమాట. ఇంకా 3 డేస్కి ఒకసారి వస్తుంది కాబట్టి కొంచెం మనకి సేఫ్గా ఆ రోజు కూడా వస్తే రావచ్చు, లేకపోతే లేదనమాట. సేఫ్గా మనం అయితే పట్టుకొని పెట్టుకోవాలన్నమాట. అది ఒక బిందె ఎక్స్ట్రానే పడతానండి ఎప్పుడు కూడా. అతను ఒక్కరి మట్టిగానమాట టీ, అందుకని కొంచెమే పెట్టాను. నేనైతే టిఫిన్ చేశాక టీ తాగుతాను. కొబ్బరి ముక్కలు అయితే తీసానండి, కొబ్బరి చట్నీ చేద్దామని. క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే తీసాను. ఇది పల్లి కొబ్బరి చట్నీ అయితే చేస్తాను. దోసపిండి అయితే వేసి ఉంచాను అనమాట. దోశలు వేయాల. ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చి ఇంకా దోశలు అయితే వేస్తాను అనమాట. ఇదిగోండి దోసపిండి. పిల్లలు అయితే ఎండలో కూర్చున్నారు. కొంచెం విటమిన్స్ అవి వస్తాయని ఎండలోనైతే కూర్చోబెట్టాను పిల్లల్ని. కిందకి దించి కీర్తి కాలు. ఇద్దరు కూర్చున్నారనమాట. పడుకొని లేచారు ఇప్పుడేని. ఒకరి ఇటు పక్క కూర్చున్నారు. మూసుకుపోతే మూసుకునే కూర్చో. కళ్ళు ఎండలో ఉంటే కళ్ళు మూస్తాయి, ఎండ వైపు చూడలేము. అయితే ఇక్కడ న్యూస్ చూస్తున్నారనమాట. టీ పెట్టి ఇచ్చాను. ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, మీరైతే చూస్తానండి. స్నానం అయితే అయిపోయిందండి. ఇక్కడైతే ఇవ్వండి చూపించాను కదా, పల్లి చట్నీ కొబ్బరి చట్నీ చేస్తున్నాను. అంటే కొబ్బరి కట్ చేస్తున్నాను. ఇతనైతే దోశలు వేసేస్తున్నారు అనమాట. ఈరోజు ఇంటికాడ ఉన్నారు కదా, హెల్ప్ చేస్తున్నారు. అటు పక్క అయితే పల్లి లేపేస్తున్నారు, ఇటు పక్క అయితే దోశలు వేసేస్తున్నారు. ఆడవాళ్ళ కన్నా ఫాస్ట్గా చేయిస్తున్నారు అనమాట. ఇలా పొగిడితే బాగా హెల్ప్ చేస్తారనమాట. పెట్టు. చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చిన్నగా మోచు స్మెల్ వస్తుందా? చూసి వేసుకోమంటే మొత్తం కలిపేసుకున్నారు. దానికి అదృష్టం ఉండాలి. సినిమా అయితే అయిపోయిందండి. ఇదిగోండి టీ అయితే పెట్టుకున్నాము. టైం అయితే 11:30 అయింది. మీకే ఇంతవరకు తెలియదు, వాళ్ళకన్నీ తెలుసు. ఇంకా వంటకైతే ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఏం చెయ్యాలో ఏమో. ఈరోజైతే ఎక్కడ చికెన్ అమ్మరు, మటన్ అమ్మరు. మంచిగా తినకూడదు. మెయిన్ పిల్లలు తినకూడదు, పెద్దలు తినకూడదు. పెద్దలు తినచ్చు, పిల్లలు తినకూడదు. ఎవరండి ఈ రోజుల్లో తినకన్నా ఉంటున్నారు? పిల్లలు అయితే తినకూడదు. చదివేటప్పుడు చదువుతున్నారు కాబట్టి, చదవకపోయినా పెద్దలైనా చిన్నోళ్ళైనా తినకూడదు. కాకపోతే ముందు రోజు దాచుకుని పెట్టుకొని మరీ తింటున్నారు అన్నమాట. చికెన్ ఈరోజు ఏంటి? ఈరోజే, రోజు కాదు.
చూడండి ఇప్పుడైతే బీన్స్, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, క్యారెట్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను అనమాట. వెజ్ బిర్యానీ అని చెప్పాను కదా. కొత్తిమీర, పుదీనా, ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట. ఇది వచ్చి కుకుంబరు సలాడ్కి అనమాట పెట్టాను. వీటికైతే వేడి నీళ్ళు పెట్టానండి. సోయా అదే మిల్ మేకర్ అంటారు కదా, అవి అనమాట. వేడి నీళ్ళు పెట్టాను. వేడి నీళ్ళు వేసి చేయాలన్నమాట. పిల్లలైతే ఆకలి 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 అంటున్నారనమాట. ఎంతసేపు ఒక 15 నిమిషాలు అంతేని. 12:30 అయింది టైము. 1:30 కల్లా అయిపోతుంది. 15 నిమిషాలు అని చెప్పి 1:30 అంటున్నాను అంటున్నారా. పిల్లలైతే ఇప్పుడే బుక్స్ తీశారు. వాళ్ళకి 1 అవర్ అయినా టైం ఇవ్వాలన్నమాట చదవడానికి. ఇంతవరకు ఎంజాయ్ చేసాం నలుగురం కూడాను. ఇప్పుడైతే చదవాల్సిన టైం వచ్చింది కాబట్టి చదవాలన్నమాట. ఇప్పుడు నేనైతే వాళ్ళు ఒక 1 అవర్ చదివే లోపు నేను ఇప్పుడు తొందరగా సలాడ్ ఒకటి, అదే పెరుగు పచ్చడి ఒకటి, బిర్యానీ ఒకటి చేసేస్తాను అనమాట. కుక్కర్లోనే చేస్తానండి. నాకైతే బాండీలోనే రాదనమాట. మ్యాక్సిమం కుక్కర్లోనే చేస్తాను ప్రతిదీ కూడాను. అదే బగారా అవనివ్వండి, వెజ్ బిర్యానీ అవనివ్వండి, ఏదైనా సరే ఓకేనా. నాకు అస్సలు బాండీలో చేస్తే టేస్ట్ రాదనమాట. అందుకే ఏదైనా కుక్కర్లో పడేస్తానమాట. చాలా టేస్ట్గా వస్తుంది కుక్కర్లో అయితే. నాకు ఫస్ట్ నుంచి కుక్కర్లో చేయడం అలవాటు. ఈ కుక్కర్ గోల్ పక్కన పెడితే ఇంకా వంటలోకి వెళ్దాము ఓకేనా. అయితే 1:30 అయిందండి కరెక్ట్గా. ఇప్పుడైతే వెజ్ బిర్యానీ అయితే అయిపోయిందనమాట. వెజిటేబుల్ బిర్యానీ. వీళ్ళకైతే నిమ్మకాయలు, పెరుగు, కోడిగుడ్లు అన్నీ ఉండాలన్నమాట. చికెన్ లేకపోతే. ఇక మా వాళ్ళు ఇద్దరికి గుడ్లు, బాయిల్ చేసిన గుడ్లు. నాకైతే ఆకలి దారుణం అంటే దారుణంగా వేస్తుంది ఆకలి. వీళ్ళకి రండర్రా అంటే అసలు టీవీ బంద్ చేయనన్నా. అది దాంతో కుస్తీలే కుస్తీలు. ఇవ్వండి వెజ్ బిర్యానీ రెడీ. అది వెజ్జేలే, అది వెజ్జే. స్టాప్. చేయలేదు, ఈవినింగ్ చేస్తాను. తెచ్చుకున్నారు పెరుగు పెట్టుకోవడానికి. ఎగ్ బిర్యానీతో తిన్నాను. అలా తిన్నా నీకే నాకు కాయింగ్ అయిపోతుంది. వీడికి ఎక్కువ వేసినా బిర్యానీ అయితే సూపర్ ఉందండి. ఏం చెప్పి బిర్యానీ అయితే సూపర్ ఉంది. సూపర్ ఉంది. ఉందంటే సూపర్ ఉందని అంటున్నాను. అంటే బాగుంది అని అర్థం. అది కూడా ప్లేట్లు అందరూ ఖాళీ అయిపోయింది. ఇదైతే నైట్ అన్నమాట. నైట్ కాదు, నేను అలాగే 4 రౌండ్ ఉంటుంది మళ్ళీ చెప్పండి. ఏం అవసరం లేదు. నా వీడియో నువ్వేం చూస్తావు? వద్దు. మళ్ళీ లంచ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే ఒక 1 అవర్ పడుకుని పోతాం అనమాట. ఎందుకు నాన్న అన్నీ ఒకటి చాలు, చాలు చాలు ఒకటి చాలు. ఎలాగ వేసి వేస్తుంది పైన పడుకుంటాం. ఏంటి వీళ్ళు అయితే ఇక్కడ రెడీ అయిపోతున్నారు అనమాట. బొంతలు వేసేసుకొని మంచాలు ఎక్కిపోయారు. ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ ఒక స్పెషల్ ఉందన్నమాట. ఫుడ్ కాదండి, అవుటింగ్ అనమాట. అదేంటనేది ఈవినింగ్ చెప్తాను. ఈవినింగ్ వరకు కంటిన్యూగా చూస్తూ ఉండండి. మళ్ళీ ఈవినింగ్ వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాం. టైం అయితే 4 అయ్యిందండి. పిల్లలకి ఏమీ లేవు తినడానికి. అసలు బయట నుంచి తేయడానికి లేదు. వర్షం పడుతుంది లైట్గా. ఇప్పుడు ఏం తేయడానికైనా అతను వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. అందుకే నేనైతే కొంచెం అటుకులు తీసుకొని అటుకులు మిక్చర్ లాగా చేస్తున్నాను అనమాట. ఇవ్వండి అటుకులు. ఈ అటుకుల మిక్చర్కి కొంచెం మసాలా కూడా వేసుకుంటున్నాను. మసాలా అంటే గరం మసాలా కాదు, జీలకర్రను ధనియాలు మీకు నచ్చితే అదే ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ వేయకన్నా ఫ్రై చేశాను. జీలకర్ర ధనియాలు అనమాట. దీంట్లో ఏమేమి వేస్తాను మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి జీలకర్ర ధనియాలు వేసేస్తాను మిక్సీలోని. నేను ఆ పక్క అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. అలాగే కొంచెం కారం అండి.
కారం డబ్బాలో వేరే డబ్బాలోకి వేయాలి, పెద్ద డబ్బా ఇది. అలాగే కొంచెం సాల్ట్ అన్నమాట. సరిపోతే మిక్చర్లో వేసుకోవచ్చు. కొంచెం వేస్తున్నాను, చూసుకొని వేసుకున్నాం, ఎందుకని మంచిది. మళ్ళీ ఎక్కువైతే తీయలేము, తక్కువైతే వేసుకోగలం. కానీ ఈ అటుకుల్లో నేను ఒక చిన్న కప్పు అటుకులు చేస్తాను అనమాట, ఎక్కువ చేయను. పల్లీలు, వేపిన పప్పు అవన్నీ వేసి చేస్తాను అనమాట, మీకు చూపిస్తాను. ఎందుకంటే మిక్సీ అయితే పట్టేసాను పౌడర్ లాగా. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే పల్లీలు ఫ్రై చేసుకుందాం. ఇక్కడైతే ఆయిల్ పెట్టేసుకున్నానండి, వేడెక్కుతుంది ఆయిల్. ఇదిగోండి ఇక్కడ పల్లీలు, అటుకులు చూసుకొని వేపుకుంటాను అనమాట, క్వాంటిటీకి ఎట్లా సరిపోద్ది ఏంటని. అలాగే ఇక్కడైతే పుట్నాల పప్పు అనమాట, ఇది ఆల్రెడీ వేపిన పప్పు కాబట్టి లైట్గా వేపేస్తే అయిపోద్ది. ఇదైతే మసాలా. ఇదిగోండి ఇక్కడైతే ఎండుమిర్చి కూడా కొంచెం పెట్టుకున్నాను. మసాలాలో మనం కొంచెం కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ కలిపి డీప్ ఫ్రై చేసేయడం అనమాట. ఇదిగోండి నేను స్ట్రైనర్లో పెట్టి ఇంకా నేను ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. పట్పట్మన్ సౌండ్ అయితే రావాలి. నేను ఆయిల్ ఎక్కువ వేయలేదండి, మళ్ళీ ఆయిల్ ఉండిపోదు కదా, మళ్ళీ వాడకూడదు అనేసి. ఇది ఈ ఆయిల్ కూడా మొన్న ఏదో చేశాను స్నాక్ ఐటము, ఆ స్నాక్ ఐటమ్ చేస్తే మైసూర్ బోండా చేశాను. ఆ బోండా చేస్తే అప్పుడు ఆయిల్ అనమాట ఇది, అలాగ ఉంచేసాను. ఇంకా ఎలాగా నేను అటుకుల మిక్చర్ చేద్దామని అనుకున్నాను కదా, ఇంకా వాడదామని చెప్పి ఉంచేసాను అనమాట. పల్లీలు, పుట్నాలు వేపేసుకున్నాను. ఇదిగోండి అటుకులు అయితే వేస్తున్నాను అనమాట. ఇవి స్లోగా చూసుకొని వేయాలి, ఎందుకంటే ఇవి సడన్గా పైకి పొంగేస్తాయి అన్నమాట. నేను ఆయిల్ కూడా అందుకే ఎక్కువ వేయలేదు. జమ్మున పొంగేస్తాయి అన్నమాట ఆయిల్తో పాటు అటుకులు, అందుకే నాకు భయము. ఇంకా ఆయిల్ అంటేనే భయము, 7 అడుగుల దూరంలో ఉంటాను అన్నమాట. అందుకు స్లోగా సిమ్లో పెట్టుకొని చేస్తున్నాను. ఆల్రెడీ ఒక ట్రిప్ అయితే వేపేసాను. ఇదిగోండి మొత్తం వేపేసుకున్నాను. అడుగునైతే ఉన్నాయి పుట్నాలు. నా దగ్గర అయితే కరివేపాకు లేదండి, కరివేపాకు ఉంటే ఇంకా భలేగా ఉందన్నమాట, స్మెల్ బాగుంటుంది కరివేపాకుకి. ఇప్పుడైతే మనము ఇది చాలా వేడిగా ఉన్నాయన్నమాట, అటుకులు వేపాను కదా, వేడిగా ఉంది. వేడి మీదే మనమైతే మిక్సీ చేసుకున్నాం కదా, ఈ పొడి అయితే వేసేసుకోవాలన్నమాట. ఇదేం మసాలా కాదు కాబట్టి బాగానే ఉంటుందండి. మిక్చర్ అయితే రెడీ అయిపోతున్నట్టే. వేడి మీద వేసుకున్నాం అనుకోండి బాగా పడుతుంది అన్నమాట. ఇప్పుడే ఉప్పు అది చూసేసుకోవాలి సరిపోతుందో లేదో అని. కొంచెం చేసుకుంటే చాలండి, చాలా అయిపోతాయి అన్నమాట. ఇదండి ఇంకా అటుకులు గోల్డ్ ఉండిపోయి చూడండి. ఇవి ఒక 4-3 ట్రిప్పులకి అయితే వస్తుంది ఖచ్చితంగా. అటుకులు అయితే అలాగే ఉంచేసాను, 2 గుప్పులు అయితే వేసాను అనమాట. ఇప్పుడైతే మా వారికి ఇస్తాను, టేస్ట్ ఎలాగుందో అడుగుతాను, మీ ఎదురుగా చెప్తారు. టిష్యూ అయితే వేసాను అనమాట. నేను టిష్యూ మొత్తం తీసేసాను, ఆయిల్ పీల్చుకుంటుంది అనేసి ఇంక ఇది పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే మా వారికి ఇస్తాను టేస్ట్ చేయమని. చూడటానికి అయితే చాలా బాగుంది. ఇంక నేను కూడా టేస్ట్ చేయలేదన్నమాట, ఉప్పు కారం అది సరిపోయిందో లేదో చూడాలి. మంచి స్మెల్ అయితే గుమగుమలాడిపోతుందండి. ఈ బౌల్లో వేసేద్దాము. అసలు ఆకలి మీద ఉన్నారు రావురావుమని. స్పూన్ వేసిద్దాము. ఇప్పటికెప్పుడు ఫాస్ట్గా చేశాను, టేస్ట్ ఎలాగుందో చూసి చెప్పండి. వీడియో కోసం కాకన్నా రియల్గా చెప్పండి. బాగుందా? స్పైసీయా? ఏముంది, స్పైసీ అయితే కారం వేసి కలిపడమే. కలపాలా? కారం సరిపోలేదంట, కొంచెం పైన అయితే కారం వేసాను, పొడి కారము. అదే నేను ధనియాలు జీలకర్ర మిక్సీ కొట్టాను కదండి, అందులో కొంచెం వేసాను కదా కారం, చూసుకొని వేసుకుందామని. అందుకని కొంచెం కారం సరిపోలేదన్నారు, మళ్ళీ వేసి కలుపుతున్నాను అనమాట. వేడి మీద అనుకోండి పడుతుంది. ఉప్పు అయితే సరిపోయిందంట, బాగుందంట. ఇదే ఫస్ట్ టైం అండి నేను చేయడం. గ్రాండ్ సక్సెస్ అనమాట. ఇంకా మా వాడు వస్తే రివ్యూ ఇస్తాడనమాట, కిందకి వెళ్ళారు ఆడుకోవడానికి. దీంతో
థియేటర్కి అయితే వచ్చామండి. ఏం సినిమా? దేవరా సినిమాకి అయితే వచ్చామన్నమాట. మా వాళ్ళు అయితే వెళ్ళారు బైక్ పార్కింగ్ చేయడానికి. హైవే పక్కనే అన్నమాట థియేటర్. బాగుంటుంది. ఎక్కడ? ఎయిర్పోర్ట్ లో ఉన్నట్టు స్నాప్ వచ్చిందా? ఇంకా టైం అవ్వలేదు, వెయిటింగ్ ఇక్కడ. ఇక్కడైతే ఫొటోస్ దిగుతున్నాము. వచ్చేసాం, థియేటర్కి వచ్చేసాం. మా వాళ్ళు ముందుకు నడుస్తున్నారు, నేను వెళ్ళి వీడియో తీసుకుంటూ నడుస్తున్నాను. నా ప్లేస్ ఇంటికైతే వచ్చామండి. ఇంక ఈరోజు ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. బాయ్ బాయ్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.